హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 56. సింధూరతో కాసేపు స్పెండ్ చేసిన తర్వాత శ్రీవల్లి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరి హాల్లోకి వచ్చి చెంచలమ్మకి చెప్తుందనమాట. అత్తమ్మ, నేను ఇక వెళ్ళొస్తాను అని. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావా అని అడుగుతుంది చెంచలమ్మ. అమ్మ నాన్నలకు తెలియకుండా వచ్చాను కదా, స్కూల్ టైం అయిపోయే లోపల ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్తుంది, అందుకే వెళ్తున్నాను అనేసి. చెంచలమ్మ ఇంతవరకు ఆలోచిస్తూ ఉందన్నమాట వాళ్ళ భర్త చెప్పిన మాటలు. సింధూరకు కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది కదా, ఒకసారి తన వైపు నుండి కూడా ఆలోచించు అని చెప్తారు కదా. అది ఆలోచనలో ఉన్నప్పుడే వీళ్ళు వెళ్తామని చెప్తారు. వెళ్ళొస్తాను అత్తయ్య, వెళ్ళొస్తాను మామయ్య, వెళ్ళొస్తాను అక్క అని అందరికీ చెప్తుంది. సింధూర్ అప్పుడు నీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు నువ్వు నా దగ్గరికి రా అని చెప్తుంది. సరే అక్క అని చెప్పి శ్రీవల్లి వెళ్ళిపోబోతుంటుంది. అప్పుడు శ్రీవల్లి అని పిలుస్తుంది చెంచలమ్మ. తిరిగి చూస్తుంది శ్రీవల్లి. ఏమైనా మర్చిపోయావా అని అడుగుతుంది. ఏం మర్చిపోలేదు అత్తమ్మ, నేను వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు కదా అంటుంది. బాగా గుర్తు చేసుకో అంటుంది చెంచలమ్మ. నువ్వేమీ తీసుకురాకపోయినా నీ మనసు మీ అక్క దగ్గరే వదిలేసి వెళ్తున్నావని నాకు తెలుసు. మీ అక్కని నీతో పాటు 2 రోజులు మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా అంటుంది. దాంతో చిరునవ్వు వస్తుంది శ్రీవల్లి ముఖంలో. సింధూర, మీ చెల్లెలతో వెళ్ళి మీ అమ్మా నాన్నలతో ఒక్క 2 రోజులు ఉండేసిరా అంటుంది. వెళ్ళిరా సింధూర, నేనే చెప్తున్నాను కదా, మీ అమ్మా నాన్నలు కూడా సంతోషిస్తారు. నీకు అందరికన్నా ముందు మీ అమ్మా నాన్నలే కదా అంటుంది. అప్పుడు సింధూర నిర్మోహమాటంగా, లేదత్తమ్మ, నాకు అందరికన్నా ముందు మీరే అంటుంది. అప్పుడు చెన్నకేశవులు గారు, చూడమ్మా సింధూర, మీ అత్తమ్మ మీద నీకున్న ప్రేమకు ఏదీ సాటి కాదు, కానీ అమ్మా నాన్నల ప్రేమ అమ్మా నాన్నలదే, ఆ స్థానం ఎవ్వరికీ రాదు అనేసి చెప్తారు. బసవా అని పిలిచి బసవాకి చెప్తుందనమాట. నా కోడలు 2 రోజులు పుట్టింటికి వెళ్తుంది, 2 రోజులు అక్కడే ఉండి మళ్ళీ తిరిగి వస్తుంది, బండి రెడీ చేయి అంటుంది. అప్పుడు చంటి ఆ మాటలు విని, అమ్మాయి గారు ఈ రోజు వెళ్తే 2 రోజులు అంటే మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారని ఏదో లెక్కలు వేస్తుంటాడు. అప్పుడు చక్రం వచ్చి, ఏంట్రా లెక్కలు వేస్తున్నావు అంటే, అమ్మాయి గారు ఊరు వెళ్తున్నారంట, 2 రోజుల తర్వాత వస్తారంట, ఇప్పుడు ఎట్లా బాబాయ్ అంటాడు. ఇప్పుడు ఎట్లా ఏంట్రా అంటాడు ఆయన. అది కాదు బాబాయ్, చిన్నమ్మాయి గారు పెద్దమ్మాయి గారిని నవ్వించమని నాకు పని అప్పచెప్పారు, నేను కూడా సరే అన్నాను. మరి ఈ 2 రోజులు నేను ఇక్కడే ఉండాలా, లేదంటే అమ్మాయి గారితో అక్కడికి వెళ్ళి నవ్వించాలా అని ఆలోచిస్తున్నాను అంటాడు చంటి. ఇంతలో బసవ వచ్చి, అమ్మ బండి సిద్ధం చేశాను అంటారు. పదండి అనేసి కారు దగ్గరికి తీసుకెళ్తారు సింధూరని. డ్రైవర్కి కూడా కండిషన్స్ చెప్తుంది. రే, ఈ బండిని చిన్నగా తీసుకెళ్ళు, నా కోడల్ని జాగ్రత్తగా ఇల్లు చేర్చు అంటుంది. కారులో కూర్చున్న సింధూరతో చెంచలమ్మ, సింధూర వేళకి భోజనం చెయ్యి, రాత్రిపూట్ల ఎక్కువగా మేలుకోవద్దని ఏవో జాగ్రత్తలు చెప్తుంటే మన చాముండి వాళ్ళమ్మ ఈ జలస్ బ్యాచ్ అంతా గొనుక్కుంటూ ఉంటారు. సంతోషం, మన సింధూర వెళ్తున్నందుకు సంతోషంగానే ఉంది, కానీ ఏదో ఫారెన్కి పంపిస్తున్నట్టు తెగ చెప్తోంది అనుకుంటారు. వెళ్ళొస్తాను చంటి అని శ్రీవల్లి చంటికి కూడా చెప్తుంది. మంచిది చిన్నమ్మాయి గారు అంటాడు చంటి. కారు బయలుదేరి ఒక్క అడుగు అట్లా వేస్తుందో లేదో, గేట్ దాటుతుందో లేదో, చెంచలమ్మ, బసవా కారు ఆపమని చెప్పు అంటుంది. ఏమైంది చెంచలమ్మ అని అడుగుతారు చెన్నకేశవులు గారు. మీరేమీ అనుకోనంటే నేను కూడా కోడలతో కూడా వెళ్ళి దింపేసి వస్తానండి అంటుంది. సరే, నువ్వు కూడా వెళ్ళు, కోడల్ని ఒంటరిగా పంపించకుండా అత్తగారే వచ్చి నేరుగా దిగబెట్టారని కూడా అనుకుంటారు అని పంపిస్తారు. చెంచలమ్మ కారు ఎక్కుతుంటే చంటి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మగారు నన్ను కూడా రమ్మంటారా అని అడుగుతాడు. అప్పుడు చక్రం వెంటనే వచ్చి, అమ్మగారు వీడేదో వాగుతూనే ఉంటాడు, మీరు బయలుదేరండి అమ్మగారు అంటాడు. నువ్వు ఇక్కడే ఉండి అయ్యగారికి సహాయం చేయి అని చెప్తుంది చెంచలమ్మ చంటికి. తర్వాత చంటి చెన్నకేశవుల దగ్గరికి వస్తూ, మీసాలాయన గారు అని వస్తాడనమాట. చాముండి చూసి, ఏంటి ఆ మాటలు పెద్ద చిన్న లేకుండా మా మామయ్యని మీసాలాయన అంటావేంటి అని ఇంకా తన పెత్తనం మొదలు పెడుతుంది. చూడండి అడ్డబొట్టు పెద్ద మీసాలాయన గారు, మీరు చాలా అదృష్టవంతులండి అంటాడు. ఎందుకురా అంటే, చెంచలమ్మ గారు లాంటి వాళ్ళు దొరకడం మీ అదృష్టమే కాదండి, మహా అదృష్టం అంటాడు. చాలామంది పెద్దోళ్ళు తమ పిల్లల్ని స్కూలుకు పంపించడానికి ఆటోల్లోనో బస్సుల్లోనో పంపిస్తూ ఉంటారు. వాళ్ళే వెళ్ళి స్వయంగా దింపిరారండి. అలాంటిది కోడల్ని అత్తగారు వెళ్ళి కారులో దింపిరావడం అనేది చాలా చిన్న విషయం కాదండి అస్సలు అంటాడు. ఇంత మంచి మనసున్న బంగారం లాంటి అత్తమ్మలు ఉంటారని నేను అసలు జీవితంలో వినలేదండి అంటాడు. అవునరా, నా చెంచలమ్మ బంగారం అని చెప్తారు. ఇంకా చంటి ఏదో చెప్పడానికి పోతే, ఒరే ఇంకా ఆపు, నువ్వు ఈ మాటలు వింటూ కూర్చున్నా అంటే నా పనులన్నీ ఆగిపోతాయని ఆయన లేచి బయటికి వెళ్ళిపోతారు పని మీద. తర్వాత చంటి చాముండితో, ఏమండి మీకు కూడా చెంచలమ్మ గారు లాంటి అత్తమ్మ రావాలని దండం పెట్టుకోండి దేవుడికి అంటాడు. ఆపురా నీ వాగుడు, చెంచలమ్మ నాకు కూడా అత్తమ్మే అంటుంది. అత్తమ్మ కాదండి, నీకు మేనత్త, మీకున్న కోపానికి మొండితనానికి మీకు ఇలాంటి అత్తమ్మ రావాలంటే చాలా కష్టం అండి అంటాడు. ఒకవేళ దొరికినా కూడా మీ కోపానికి మీ దూకుడికి ఆమె ఎప్పుడో అంటాడు. రే అనేసి కోప్పడుతుంది చాముండి. చాముండి దగ్గరికి రవిబాబు వచ్చి, ఏంటి అంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు. అత్తమ్మ 2 రోజులు కూడా సింధూరని విడిచి ఉండలేక తనతో పాటు బయలుదేరి వెళ్ళింది చూసావా, నా మీద చూపించాల్సిన ప్రేమంతా ఎవరో అది దాని సింధూర మీద చూపిస్తూ ఉంటే నాకు చాలా మండిపోతుంది తెలుసా అంటుంది. ఇంతకీ ఆ సింధూరని ఇంట్లో నుండి బయటికి పంపించాలని ప్లాన్ వేస్తానన్నావు కదా, అది ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంది. మనం ప్లాన్లు వేసుకుంటూ పోదాం, ఏదో ఒక ప్లాన్ ఫలిస్తుంది అంటాడు.
ఇక సింధూర వాళ్ళ అమ్మా నాన్నలు సింధూర గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో కారు వచ్చి ఆగుతుంది. కారులో నుండి సింధూర, శ్రీవల్లి, చంచలమ్మ దిగడం చూసి అయ్యో శ్రీవల్లి ఎప్పుడు అక్కడికి వెళ్ళింది అనుకుంటారు. ఇంతలో అమ్మ అంటూ సింధూర వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. రండి చెల్లెమ్మ అని లోపలికి పిలుస్తారు చంచలమ్మని. నేను నా కోడల్ని 2 రోజులు మీ ఇంట్లో ఉండడానికి దించి వెళ్ళడానికి వచ్చాను. తన చెల్లెలు అక్క మీద బెంగ పెట్టుకొని చూడడానికి మా ఇంటికి వచ్చింది. మా అమ్మ నాన్న మా అక్క కోసం చాలా బాధపడుతున్నారని నాతో చెప్పింది. చిన్న పిల్ల ఒంటరిగా ఎవరికీ చెప్పకుండా కాలినడకన పొలాల గట్ల మీద ముళ్ళ రోడ్లలో వచ్చి అంత పెద్ద మనసు చేసుకొని అలా అడిగేసరికి నేను చెలించిపోయాను. నేను కాదనలేకపోయాను, అందుకే తీసుకొచ్చాను అంటుంది చెంచలమ్మ. సింధూర 2 రోజుల తర్వాత మళ్ళీ నేనే వచ్చి నిన్ను తీసుకెళ్తానమ్మా అని చెప్తుంది. శ్రీవల్లి 2 రోజులు మీ అక్క దగ్గరే ఉండి నువ్వు బాగా చూసుకోవాలి మీ అక్కను అని శ్రీవల్లికి కూడా చెప్తుంది చెంచలమ్మ. తర్వాత కారు దగ్గరికి వెళ్ళిపోయి చెంచలమ్మ మళ్ళీ అన్నయ్య గారు అని సింధూర వాళ్ళ నాన్నని పిలిచి నేను నా కోడల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాను. తన కంటి నుండి ఒక కన్నీటి బొట్టు కూడా రాకూడదు. మీరు కూడా అలాగే చూసుకోండి ఈ 2 రోజులు. ఇక ఈ 2 రోజులు కూడా ఇక్కడికి పంపించడానికి నాకు అస్సలు ఇష్టం లేదు. మీకోసమే పంపించాను అంటుంది. మళ్ళీ చెప్తున్నాను నా కోడలు కంటతడి పెట్టడానికి వీలు లేదు అంటుంది. మా కూతుర్ని బాగా గుండెల్లో పెట్టి చూసుకుంటామమ్మా, అసలు కంటికి రెప్పలాగా చూసుకుంటాము అని ఆయన మాటిస్తారు. తర్వాత చెంచలమ్మ ఇంటికి వచ్చి చాలా దిగులుగా కూర్చుని చైర్లో ఆలోచిస్తూనే ఉంటుంది. కోడలు లేదు కదా ఇంట్లో, ఇంకా తనకేమీ తోచట్లేదు. చెన్నకేశవుల వారి బయట నుండి ఇంట్లోకి వచ్చి చెంచలమ్మని అలా చూసి చెంచలమ్మ ఏంటలా ఉన్నావు, ఒంట్లో ఏమైనా నలతగా ఉందా అని అడుగుతారు. అదేమీ లేదండి అంటుంది. అమ్మగారు అక్కడ నుండి వచ్చాక ఇలాగే కూర్చుండిపోయారండి. అమ్మాయి గారిని దించొచ్చాక అమ్మగారి మనసులో లేదండి అని చంటి కూడా చెప్తాడు. చంటి నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని చెప్తుంది. చంటి వెళ్ళిపోతాడు. తర్వాత చెన్నకేశవులు గారు కూడా వెళ్ళిపోతారు. అప్పుడు చాముండి వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వచ్చి చెంచలమ్మ ఒంటరిగా ఉంది, ఇదే మంచి టైము తనని బుట్టలో వేసుకోవడానికి అని చాముండికి చెప్తారు. అప్పుడు నాకు తెలుసులే నాన్న అంటుంది చాముండి. మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళు అంటారు. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇలా చూపిస్తారనమాట. సింధూర ఇంట్లో సింధూరని వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఏడిపిస్తుంటారనమాట. అంటే ఇంకా సూటిపోటి మాటలు అంటారు కదా, అది చెంచలమ్మ వింటుంది డోర్ దగ్గరికి వచ్చి. అప్పుడే మరి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటుందో ఏమో. చెంచలమ్మను చూసి అత్తమ్మ అంటే ఏడ్చుకుంటూ వచ్చి కౌగిలించుకుంటుంది సింధూర. ఇక నేను ఇక్కడ ఉండలేను, మన ఇంటికి వెళ్ళిపోదాం అత్తమ్మ అని వెళ్ళి కారులో కూర్చుంటుంది. తర్వాత సింధూర వాళ్ళ నాన్నకి ఇంకా మీరు మీ కూతుర్ని కలవకూడదని ఆంక్షలు పెడుతుంది చెంచలమ్మ. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. తప్పకుండా ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.